బీసీలకు కేటాయించిన బడ్జెట్ పై మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడారు. ఇక బీసీలకు 11,405 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2,426 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతోందని నవీన్ ప్రశ్నించారు. 11,405 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చింది సార్. బడ్జెట్ లో 11,405 కోట్లు ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం మరొక నెల అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది, ఖర్చు చేసింది కేవలం 2,426 కోట్లు సార్. ఏం సమాధానం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం బీసీలకు? ఎక్కడ సార్? ఇక్కడ పేరుకేమో 11,000 కోట్లు పెట్టినాం మనం. అదే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, బడ్జెట్ లో పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కదా సార్ మేమందరం వచ్చి చేరింది. మేము బీసీలమంతా ఎందుకు ఓట్లేసినాం సార్ కాంగ్రెస్ పార్టీకి? కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది చొప్పున 5 ఏళ్ల పాటు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నా సార్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇదేనా సార్? ఇట్లనే ఉంటుందా? కేవలం 11,000 కోట్లు. పోయినసారి కూడా 9,000 కోట్లు పెడితే ఆ రోజు గౌరవ్ సార్ మీరే అవకాశం ఇచ్చినారు, మీరు మాట్లాడండి, మీ వాయిస్ రావాలి అని చెప్పి ఆ రోజు అవకాశం ఇస్తే ఆ బడ్జెట్ లో ఖర్చు పెట్టింది లేదు సార్. ఈ బడ్జెట్ లో చూస్తే కేవలం ఇంకా దారుణాతి దారుణం సార్. 11,000లో 2,000 కోట్ల సార్ మా కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మా కోసమే ఉందా సార్? ఈ ప్రభుత్వం మా సంక్షేమాన్ని ఏమైనా చూస్తా ఉందా సార్? సార్ ఇదొక్క బడ్జెట్ కాదు సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సార్ కన్నీళ్ళు వస్తాయి సార్. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కుటుంబ సర్వే చేసి తెలంగాణలో బీసీల జనాభా 56.33% ఉందని చెప్పింది సార్. 56.33% ఉందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ వర్గాల కోసం చేయాల్సినటువంటి ఖర్చు ఎంత చేస్తున్నది ఎంత సార్?